హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా యానివర్సరీ వ్లాగ్ సాటర్డే రోజుది. మేమైతే భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు అయితే జరిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్లవర్స్తోని ఫుల్ డెకరేషన్ అయితే చేశారు. టెంపుల్ మొత్తము చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. పబ్లిక్ చూడండి ఎలా వచ్చారో అసలు అమ్మవారిని దర్శించుకోవడానికైతే. క్యూ అయితే చాలా ఉంది. మాకైతే 1 అవర్ టైం పట్టింది ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే హోమం జరిపించారంట ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి అయితే అది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటికి వచ్చేసి ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాము. ఇక టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ టైంలో భద్రకాళి ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మేము మా అక్క వాళ్ళ పిల్లలం అయితే వెళ్ళాము చూద్దామని చెప్పి. అయితే మా తోటికోడలు వాళ్ళు కూడా వస్తామని చెప్పారు ఫ్రెండ్స్. కేక్ కటింగ్ చేద్దామని చెప్పి. అయితే యాక్చువల్ అయితే ఇంటికి వస్తామన్నారు కేక్ కట్ చేపిద్దామని. కాకపోతే మేము ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గరికి బయలుదేరామని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఓకే మేము కూడా వస్తాము అక్కడే కేక్ కట్ చేద్దామని చెప్పి. అయితే వాళ్ళు వచ్చేంత వరకు అయితే మేమైతే లోపలికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. వాటర్ ఏమి ఉన్నాయో వాడు ఆల్రెడీ ఉరికిండు ఆడుకుంటానని. పీస్ఫుల్గా ఉంది మంచిగా క్లైమేట్కి. మంచిగా వాకింగ్ చేయడానికి మంచిగా టైంపాస్ చేయడానికి మంచిగా వస్తారు ఇక్కడికి. లైటింగ్స్ వచ్చినాయి ఇక ఏసీలు. ఏంటి ఇంకా ఏమంటున్నా ఇంకా అంటే ఇంకొంచెం వెనక్కి వేస్తారేమో లైటింగ్స్తోని. బాగున్నాయి. అయ్యా ఊగు ఇంకా ఉయ్యాలు ఉయ్యాల. ఇక్కడ నేను మా అక్క వాళ్ళ పాప అయితే ఉయ్యాలైతే ఊగుతున్నాము. చిన్న పిల్లల్లాగా అయితే ఊగుతున్నాము. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడ మా తోటికోడలు వాళ్ళైతే వచ్చామని చెప్పి కాల్ చేశారు. మళ్ళీ వెనక్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము ఇక్కడ కేక్ కటింగ్ చేపిద్దామని. మేకప్ అంతా పోవాలి. ఏ సఫల్ ఉంటారా బర్త్డే పాట ఆడవాలి. హ్యాపీ తర్వాత తీరా ఇక్కడైతే మా చిన్నోడు కేక్ కావాలని అయితే ఏడుస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ కేక్ కట్ చేసినప్పుడే తిన్నాడు, మళ్ళీ కావాలని అయితే ఏడుస్తున్నాడు. పిల్లలు అంతే కదా, కేకు చాక్లెట్స్ ఏ చూసినా కూడా కావాలని అయితే ఏడుస్తారు. ఇక వాడికైతే కొంచెం కేక్ ఇచ్చేసి తినమని అయితే చెప్పాము. అయినా కూడా వాడు కింద నిల్చొని అయితే కేక్ని క్రీమ్ అయితే తీసి అయితే కొంచెం కొంచెం అయితే తింటున్నాడు. వాడి చేతులతో తీసుకొని అయితే నాకైతే చాలా నవ్వు చేసింది. celebration style. Good.
సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ అందరం అయితే కేక్ అయితే తింటున్నాము. యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వ్యూ చూడు ఎంత బాగుందో, ఇక్కడ చూడు ఎంత బాగుందో వ్యూ. గిట్ వ్యూ అయితే బాగున్నది, లైటింగ్స్. ఎక్కడ కూర్చున్నా దా. ఇక్కడైతే మేము వచ్చేసరికి అయితే డాన్సెస్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్. పైన చూడండి భద్రకాళి కళా వేదిక. ఇంత ముందుకు మేము వచ్చినప్పుడు అయితే పిల్లలే డాన్స్ వేస్తున్నారు. అప్పుడు మా పిల్లల్ని అక్కడ నిల్చోబెడితే అయితే వేయలేదు, భయపడ్డారు. ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే కాలేజ్ స్టూడెంట్స్ అంట, వాళ్ళే సాంగ్స్ పెట్టుకొని అయితే డాన్స్ అయితే వేస్తున్నారు. అక్కడ వాళ్ళని చూసి అయితే ఇక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మా దగ్గర డాన్స్ చేస్తున్నారు. అక్కడ పంపిస్తే అయితే వేయట్లేదు అసలే. ఇక మా చిన్నోడైతే అక్కడ కార్, బైక్ అవన్నీ పెట్టారన్నమాట పిల్లలకి. అవి చూసి అయితే ఏడుస్తున్నాడు, ఎక్కుతా అని చెప్పి అయితే ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నాడు ఎక్కిపిద్దామని చెప్పి అయితే. మా చిన్నోడిని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయితే వాడైతే బైక్ ఎక్కుతా అన్నాడు, ఎక్కిపించాము. కాకపోతే చిన్న పిల్లాడు కదా, అంత గ్రిప్ ఉండదు, పట్టుకోలేడు అని చెప్తే సర్లే అని చెప్పి అయితే ఇది ఎక్కించాము. మా చిన్నోడు, మా తోటికోడలు వాళ్ళ పాప అయితే ఎక్కారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు ఇద్దరైతే మంచిగా తిరుగుతున్నారు అదంతా. ఒక 2 రౌండ్స్ అయితే వేయించారు అటు ఇటు అయితే. ఇక తర్వాత దిగమంటే అయితే అస్సలు దిగట్లేదు ఇద్దరు, దిగనని చెప్పి అయితే ఏడుస్తున్నారు. ఇక ఎలా సర్ది చెప్పేసి అయితే వాళ్ళని అయితే దింపేసాము. ఇక తర్వాత అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.